హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు నా వీడియోలో మైక్రో గ్రీన్స్ ఎలా పెంచుతాం, ఎలా పెరుగుతాయి, వాటి ఉపయోగాలు ఏంటి, ఎంత సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే చిన్న చిన్న ట్రేల్లో ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద మీకు వివరించబోతున్నాను. మరి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంతకీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఓకే, మరి ఇక వీడియోలోకి వెళ్దాం. మేము ఈ మధ్యనే కొత్తగా ఒక ఇంట్లోకి వచ్చామని మీ అందరికీ తెలుసు కదా. అయితే మాకు బోల్డ్ పెరటి ప్లేస్ ఉంది. అంతేకాదండి, మా పెరట్లో పెద్ద మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, నిమ్మ చెట్టు ఇలాంటివి ఉన్నాయి. వాటి నీడ అంతా కూడా మాకు చాలా బాగుంది. చెట్టుకు పూత చూసారా? మామిడి చెట్టు పూత ఇప్పుడిప్పుడే పిందెలు కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇలా ఒక మంచి ప్లేస్ ఉండి మనకు నచ్చిన మొక్కలు పెట్టుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా. ఇకపోతే మన మైక్రో గ్రీన్స్ విషయానికి వచ్చేద్దాం. నేనైతే మెంతులు వేశానండోయ్. చూసారుగా ఎంత బలంగా ఒత్తుగా వచ్చాయో. ఏదేమైనా కొన్నదానిలో తృప్తి ఉండదండోయ్. ఇలా మనం పెంచుకొని కోసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు. వీటి పోషక విలువల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మెంతుకూర మామూలుగా అయితే మెంతుకూరని కాడలు తీసేసి ఒట్టి ఆకులే గిల్లి కూర వండుకోవాలి. కానీ మైక్రో గ్రీన్స్ అలా కాదు. వీటి కాడలు చాలా లేతగా ఉంటాయన్నమాట. కాడలతోనే మనం కూర వండేసుకోవచ్చు. నిజమండి. అసలు మైక్రో గ్రీన్స్కి మెంతుకూర మనకు బయట దొరికేదానికి తేడా ఏంటి అని అడుగుతారా? ఏమీ లేదండి. మెంతుకూర బలంగా పెద్దగా పెద్ద పెద్ద ఆకులతో పొడుగ్గా కాడలతో వస్తుంది. మైక్రో గ్రీన్స్ ఏంటంటే అంత పొడుగు అవ్వవు, చిన్న చిన్నగా ఉంటాయి. చిన్న చిన్న ఆకులు విత్ కాడలతోటి మనం ఆ కాడలతోటే కూర వండేసుకోవచ్చు అన్నమాట. లేతగా ఉంటాయి, చాలా బలం అండి. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదేమైనా అప్పటికప్పుడు అలా గిల్లుకొని అలా వెళ్ళి అలా కడిగేసి అలా కూరలో వేసేస్తే అబ్బా ఆ రుచే వేరబ్బా. అంతే కదండి, మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. అసలు చేత్తో ఇలా అంటుంటే నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో. వీటి వల్ల ప్రయోజనాలు ఏంటో వివరంగా చెప్తాను, వినండి. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్త స్థాయిలను మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థ, పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపులో నొప్పి తదితర వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇక్కడ చూసారా మా వారు వీటికి రోజు పోషణ ఎలా చేస్తున్నారో. మెంతి ఆకులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ. అలాగే కంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా దీన్ని మెత్తగా రుబ్బి జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టుకున్న సమస్యలు అంటే జుట్టు ఊడిపోవడం, జుట్టుకు పోషక విలువలు లేక బిడసబారిపోవటం ఇలాంటివన్నీ పోయి జుట్టు షైనింగ్గా హెల్దీగా కూడా పెరుగుతుంది. నాకైతే ఇలా న్యాచురల్గా ట్రేలో నాకు ఇష్టమైనట్టు పెంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారుగా ఎంత ఒత్తుగా ఎంత బాగా వచ్చిందో. ఈరోజైతే నేను దీన్ని కట్ చేసేసి కూరలో వేసేద్దాం అనుకుంటున్నాను. నేను మెంతికూర టమాటా కలిపి కూరలాగా వండితే చాలా బాగుంటుంది. దీన్ని మనం చపాతీలో, పరోటాలో ఇలా సలాడ్స్గా కూడా తీసుకోవచ్చు. చూసారుగా ఏరులతో ఇలా లాగంగానే ఎలా వచ్చేస్తుందో చక్కగా. అయితే నేనేం చేశానంటే ఇదిగో ఇలా ఏర్లు కట్ చేసేసాను. ఈ ప్రాబ్లం లేకుండా అంటే తీసాక ఏర్లు కట్ చేసి ఇలాంటి పని లేకుండా డైరెక్ట్ సిజర్తోనే ఏర్లు లేకుండా కాడలతో ఆకుల్ని ఇదిగో ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. ఎప్పుడూ షూటింగ్లు బిజీ షెడ్యూల్ వల్ల హెల్త్ చాలా వీక్ అవుతుంది. బయట నుంచి కొనుక్కొని వండుకునేవి పోషకాల విలువల కన్నా వాటి కెమికల్స్, వాటికి జల్లి పెస్టిసైడ్స్, వాటి డ్యామేజే ఎక్కువ. మన చేతులతో మనం ఇలా పెంచుకొని అలా వాడుకోవటం వల్ల మనసుకి ఎంతో తృప్తినిస్తుంది. వీటి కోసం మనమేమి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇలాగే ఆవాలు, గోధుమలు కూడా వేసుకోవచ్చు. ఆహా, చూసారుగా మీతో మాట్లాడుతూ ట్రే మొత్తం కట్ చేసేసానండోయ్. నేనైతే ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఆనందంగా ఉన్నానో. ఇదిగో చూడండి,
గిన్నెలోకి కట్ చేసిందంతా పెట్టాను. ఎంత బాగుందో కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇదిగో గిన్నె నిండా వచ్చింది ఫ్రెండ్స్, ఒక్క ట్రేనే. ఇంకో ట్రే ఉంది, చూపిస్తారండి. ఇదిగో ఇక్కడ చూసారుగా, ఎంత ఒత్తుగా ఎంత బాగా ఆకులు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు తీసేసిన ట్రే. ఇగో ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇలాంటి ప్లాస్టిక్ ట్రేలు మూతలు ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి మూతలు ట్రేల్లో ఇదిగో ఈ మట్టి వేసాం. ఈ మట్టి తీసేసాను ఇప్పుడు నేను. మళ్ళీ ఫ్రెష్గా ఈ మూతలో మట్టి పోసి మళ్ళీ నేను మెంతులు వేసేస్తాను. మెంతులు కానీ ఆవాలు కానీ గోధుమలు కానీ ఇలా వేసుకుంటూ వెళ్ళటమే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఏమీ లేదు, మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ఒక ఖాళీ ట్రేలు డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి ఏ అయినా పర్లేదు మన దగ్గర. వేస్ట్గా ఇంట్లో ఉన్నవి ఇందులో వేసినా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఒక లేయర్ మట్టి వేయాలి, ఒక లేయర్ మెంతులు జల్లుతాం, మళ్ళీ పైన మట్టి వేసేసి లైట్గా నీళ్ళు చల్లటమే. ఇదేంటిది అనుకుంటున్నారా, ఇది పుదీనా చిన్న కొమ్మ పెట్టాను గోడమ్మట, అంతే. ఆ బారు అలా పాక్కుంటూ చూసారుగా ఎంత పుదీనా పాకిందో. పుదీనా కూడా అలా గిల్లికెళ్ళి మనం వండేసుకోవటమే. బిర్యానీలో వాటిలో వేసుకుంటే సూపర్. పుదీనా పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇవి ఉల్లికాడలు, ఉల్లిపాయలు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఉంటే అలా నేలలో గుచ్చేసాను, అంతే ఉల్లికాడలు వచ్చేసినాయి. ఇది ఫ్రెండ్స్ మా పెరటి కథ, ఆకుకూరల కథ. మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఉపయోగపడే మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేస్తాను. అర్జెంటుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ ఇచ్చేయండి.